హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు ఏంటంటే 2122 బీటెక్ నోటిఫికేషన్ పడింది. R16 వాళ్ళని కొంతమందిని పిలవలేదు. కాలేజీలో అడిగితే మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు అని చెప్పేసి. అదొకటి. కొంతమందినేమో మేము R16 నుంచి R18లోకి రీఅడ్మిట్ అయ్యామండి. మరి మేము R18 కిందకు వస్తాం కదా! R16లో ఉన్న వాటిని మీరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. మేమేం చేయాలని చెప్పేసి రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వచ్చేసరికి స్పెషల్ సప్లీ రాసుకోవచ్చా అని చెప్పేసేసి అడుగుతా ఉన్నారు. సో వీటి గురించి ఇప్పుడు నేను చెప్పదలిచాననమాట. ఎక్కడా స్కిప్ చేయొద్దు. అయితే వీలైతే దీన్ని వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. ముందు ముందు ఉన్న రెగ్యులేషన్స్ వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. జనరల్‌గా ఏంటంటే అండి, ఇప్పుడు R13 వరకు ఉంది. మొన్నటి వరకు R13 వాళ్ళని ఏదో ఒక ఇయర్ ఆఫ్ జాయినింగ్‌లో పిలవడం అయితే జరిగింది. మొన్నటితో అది కట్ చేసేసారు. పూర్తిగా కట్ చేసేసారు R13. ఇప్పుడు తర్వాత మిగిలిందేంటి? R16. దాని తర్వాత మిగలబోయేదేంటి? R18. దాని తర్వాత R22. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 3 రెగ్యులేషన్స్ R22, R18, R16 నడుస్తున్నాయి. మరి R16లో పూర్తిగా అన్ని బ్యాచ్‌లని పిలుస్తున్నారా అంటే పిలవట్ల. ఇప్పుడు R13 ఎలా అయితే ఇయర్ ఆఫ్ జాయినింగ్ కట్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ R13 2013 జాయినింగ్ ఉంది. 2013 ముందు కట్ చేసేసాడు. 2014 జాయినింగ్ వాళ్ళని పిలవడం జరిగింది. సో, ఆ తర్వాత 2015 అని, ఆ తర్వాత పూర్తిగా పిలవటం మానేసాడు. ఇప్పుడు అదే పందా R16కి ఇంప్లిమెంట్ చేసాడు. R16లో 2016 జాయిన్డ్ వాళ్ళని పిలవల. 2017 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళని పిలవడం జరిగింది. అది రెగ్యులర్ అయినా, లేటరల్ ఎంట్రీ అయినా. మీకు తెలిసిపోయి ఉంటుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కాలేజీకెళ్ళినప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తారు. సో, అది R16 కింద ఉన్నప్పుడు. మరి R18లో రీఅడ్మిట్ అయితే డి డీటెయిన్ అయ్యి అంటే మీరు ఒకటి గమనించాల్సింది ఉంది అందరూ గూడా. యాస్ పర్ ద యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఫస్ట్ మీరు ఏ రెగ్యులేషన్‌లో అయితే జాయిన్ అయితారో ఆ రెగ్యులేషనే మీకు అప్లికబుల్ అవుతుంది. అయితే మీరు R18లో కూర్చున్నా, R22లో కూర్చున్నా ఫస్ట్ జాయిన్ అయిన R16 రెగ్యులేషనే మీకు అప్లికబుల్ అవుతుంది. అంటే R16 ప్లస్ మీరు జాయిన్ అయిన ఇయర్. మీరు 2016లో జాయిన్ అయినట్టయితే అడ్మిషను అది పిలవనట్టయితే మిమ్మల్ని కట్టించుకోరు ఫీజు. ఇక మరి, మరి కాలేజీలో రిక్వెస్ట్ చేసినా, యూనివర్సిటీలో రిక్వెస్ట్ చేసినా కుదరదా అంటే అసలు కుదరటానికి మీరు ఏదైతే అప్లికేషన్ ఇస్తారో ఆ అప్లికేషన్ డేటాని సిస్టమ్‌లో ఎంటర్ చేసినప్పుడు సర్వర్ తీసుకోదు. ఆ ఇయర్ ఆఫ్ జాయినింగ్‌ని అది అవాయిడ్ చేస్తారు ఆప్షన్. డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటది కదా! 2017 అడ్మిటెడ్ బ్యాచ్ ఇలా ఉంటదనమాట. అట్లా తీసుకోవడం అయితే జరుగుతుంది. పిలవకపోతే తీసుకోవడం అనేది జరగదు. ప్రోగ్రామ్ అలా చేయబడతదనమాట డెస్క్‌టాప్ సిస్టమ్ మీద. ఓకేనా? సో, ఇక ఇది ఒక ఎత్తు. మరిప్పుడు మా పరిస్థితి ఏంటి? స్పెషల్ సప్లీ రాసుకోవచ్చా? మీరొకటి గమనించాలి. స్పెషల్ సప్లీ అనేది లాక్‌డౌన్ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఏంటంటే మీలాంటి పాత రెగ్యులేషన్ వాళ్ళకి కాలేజీలో జూనియర్స్‌తో పిలవని వాళ్ళకు వీళ్ళు స్పెషల్ సప్లీ అని పిలిచేవాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు జేఎన్‌టీయూకి ఎలా పిలుస్తుందో అలా. కానీ లాక్‌డౌన్ తర్వాత R18 బ్యాచ్ 2022 పాస్డ్ ఔట్, 2023 పాస్డ్ ఔట్ వాళ్ళకి స్పెషల్ సప్లీ కింద ఏ ఇయర్‌కి ఆ ఇయర్ కండక్ట్ చేశారు. అంటే 2022 వాళ్ళకి ఒకసారి, 2023 వాళ్ళకి ఒకసారి కండక్ట్ చేశారు. 2024 వాళ్ళకు కండక్ట్ చేయలేదు. నాకు తెలిసి ఉండదు మాక్సిమం వాళ్ళకు. ఒకవేళ కండక్ట్ చేసినా వాళ్ళ వరకే ఉంటుంది. మీరు ఎలిజిబుల్ కాదు. మరి మీ పరిస్థితి ఏంటి? R16 వాళ్ళ పరిస్థితి ఏంటి? R13 వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే ఛాన్స్‌లు అయిపోబోయే వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే, ఇక మీకు జూనియర్స్‌తో పిలవటం అనేది ఉండదండి. ఇప్పటి నుంచి కట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. మీకు 2 సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ 2 ఇయర్స్ ఒక్కొక్కసారి మీకు వచ్చేసరికి వన్ టైమ్ ఛాన్స్ సప్లీ అని పడతది. మొన్న ఉదాహరణకి డిసెంబర్‌లో పడి జనవరిలో కండక్ట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అలాగే ఇప్పుడు ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్‌లో మళ్ళీ పడతది. 2026 జనవరిలో ఆ టైంలో మళ్ళీ కండక్ట్ చేయడం అనుకుంటారు. కొంచెం వెనక్కెళ్ళినా
ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్‌గా అసలు నవంబర్ ఆ టైంలో జరగాల్సింది డిసెంబర్ లోపే రావటం అయితే జరిగిందనమాట. సో, ఇక మీరు ఆ వన్ టైమ్ ఛాన్స్‌లు రాసుకోవటమే. మరి వన్ టైమ్ ఛాన్స్ ఇప్పుడు వన్ టైమ్ ఛాన్స్‌లు ఎప్పటికైపోతాయంటే, వన్ టైమ్ ఛాన్స్‌లు అప్పటికైపోతాయి, ఇప్పటికైపోతాయి అని చెప్పలేం. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి మీకు పడతది. అయితే ఎవ్రీ 2 ఇయర్స్‌కోసారి పడతది గదా! అప్పుడు మీరు వచ్చేసరికి అది రాసుకుంటా ఉండాలి. దానికి మీరు ఏదో ఒక సోర్స్ పెట్టుకొని ఖచ్చితంగా అయితే దాని గురించి ఆరాలు తీసుకుంటా ఉండాలి. ఇక మరి వాటికి ఛాన్స్ అయిపోతదా అంటే, ఛాన్స్ అయిపోవటం అయితే ఉండదండి. ఎప్పుడు పడతది. అసలైతే యాస్ పర్ ద రెగ్యులేషన్ బీటెక్ 8+2 ఇయర్స్ 10 ఇయర్స్. 10+2 12 ఇయర్స్ వరకు పిలుస్తానే ఉంటాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అప్పటిదాకా కూడా నాకు తెలిసి ఎవరు ఉంచుకోరు. ఎందుకంటే 1, 2 సబ్జెక్టులు లేకపోతే 4, 5 సబ్జెక్టులు ఉన్న వాళ్ళే ఉంటారు తప్ప, ఈ వన్ టైమ్ ఛాన్సుల్లోనే అన్నీ చేసుకుంటారు. మరి వన్ టైమ్ ఛాన్స్‌లో అన్ని సెమిస్టర్స్ ఒకేసారి పెడతారంటే 1 నుంచి 4-2 వరకు కూడా అన్నీ ఒకేసారి పెడతారు. మరి వన్ టైమ్ ఛాన్స్‌లో సిలబస్ మారుతదా అంటే కాదు. మీ రెగ్యులేషన్ ఏదైతే ఉండదో R16 అనుకోండి, లేకపోతే R13 అనుకోండి. ఆ రెగ్యులేషన్‌లో మీరు కాలేజీలో ఎలా రాసారో అవే ప్రకారం ఉంటుంది. సిలబస్ అయినా, క్వెషన్ పేపర్ అయినా, పాస్ మార్కులైనా అదే విధంగా ఉంటుంది. మరి ఈ వన్ టైమ్ ఛాన్స్ యూనివర్సిటీకి పోయి రాసుకోవాలంటే కాదు. మీ కాలేజీ జంబ్లింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ కాలేజెస్‌ని ఇస్తారనమాట. దాని ప్రకారమే మీకు జంబ్లింగ్ సెంటర్ అనేది వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. దాన్ని వెళ్లి మీరు రాసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మరి వన్ టైమ్ ఛాన్సు గూడా జూనియర్స్‌తో రాసినాం చూసారా? అలాగే స్ట్రిక్ట్‌గా ఉంటదా అంటే మాత్రం, మీరు ఒకటండి జేఎన్‌టీయూహెచ్ పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడొచ్చేసరికి ఆఫ్‌లైన్‌లో జరుగుతా ఉన్నది. ఆన్‌లైన్‌లో జరుగుతా ఉన్నది. అయితే మీరు ఏదైనా గానివ్వండి, ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా గానివ్వండి, మీరు కొంచెం మినిమమ్ చూపించగలిగితే సరిపోతుంది. మరి దిద్దే వాళ్ళకి రెగ్యులేషన్ తెలుస్తదా? తెలీదా? అంటే మీ క్వెషన్ పేపర్ ఇస్తారు. ఆ క్వెషన్ పేపర్ మీద రెగ్యులేషన్ ఉంటది కాబట్టి, దానికి కీ పేపర్ కూడా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. మీ హాల్ టికెట్ డీటెయిల్స్ గానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ గానీ ఏమీ ఉండవు. మీరు నార్మల్‌గా ఎగ్జామ్స్ ఎలాగా రాస్తారో, మాల్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయో, హాల్ టికెట్ ఎలా తీసుకుంటారో అన్నీ సేమ్ అలాగే ఉంటది. కాకపోతే మీరు జూనియర్స్‌తో కూర్చోకుండా సెపరేట్‌గా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకున్న అదృష్టం ఒకటుంది. ఏంటంటే అది యూనివర్సిటీలో కండక్ట్ చేయకుండా అఫిలియేటెడ్ కాలేజెస్‌లోనే ఈ వన్ టైమ్ ఛాన్స్ సప్లీస్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, అప్పటి వరకు కూడా మీరు ఇక ఇట్లా ప్రిపేర్ అవ్వటమో, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవటం తప్ప వేరే ఆలోచన చేయటానికైతే లేదు. ఇది మీరెక్కడన్నా గనుక్కోండి. సో, ఎక్కువ సబ్జెక్టులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళని పిలవలేదు అంటే, దాని మీద వేరే ఆశ పెట్టుకుంటే మాత్రం యూ విల్ బీ ఫూల్డ్. దట్స్ ఇట్. ఎందుకంటే సర్వర్ తీసుకోదు. ఓకేనా? సో, ఇదంతా అన్నమాట. చాలామంది అడుగుతున్నారు. చాలామంది బాధపడుతున్నారు. బాధపడినా మనం చేసేదేం లేదండి. ఇక, ఇక ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. ఓకేనా? నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇక ఆ తర్వాత మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్‌లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జూనియర్స్ వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందండి ఇది. ఓకేనా? ఎవ్వరికైనా ఇదే సినారియో. ఓకేనా? ఎవ్వరికైనా ఇదే సీను. సో, నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది మీరు జూనియర్స్‌తో కలిసి రాసేటప్పుడే అయిపోతాయి. ఓకేనా? సో, అది. సో, ఇంకేమన్నా ఉంటే కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.